నమస్తే. వెల్కమ్ టు ఓటీవీ సమాజం కోసం మన టీవీ. సో ఈరోజు మన దగ్గర ఒక గెస్ట్ అయితే ఉన్నారు. గెస్ట్ అని చెప్పకుండా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు వచ్చినటువంటి ధర్మకర్తలుగా మనం చెప్పుకోవాలా. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఇందూర్ జిల్లాలో చాలామందికి సుపరిచితులు. దాంతోపాటు ఆధ్యాత్మిక పరంగా చాలామందికి తెలిసిన ఒక మహారాజ్ గారు ఎవరైనా ఉన్నారంటే అది కేదారేశ్వర శ్రీ శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడడం అసలు ఆ, తన జీవిత చరిత్ర ఏంటి, చాలా రకాలైనటువంటి యూట్యూబ్లో మనకి వీడియోస్ అనేది వైరల్ అవుతా ఉన్నాయి. అసలు ఆ కేదారేశ్వర ఆశ్రమాన్ని నెలకొల్పడానికి గల కారణం ఏంది, అసలు ఏంది అనే దాని గురించి స్వామివారితోనే మాట్లాడి తెలుసుకున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే పల్లిగుట్ట మహారాజ్ గారు, అవును. మంగిరాములు మహారాజ్ గారు అవును. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ కేదారేశ్వర ఆశ్రమానికి రావడానికి గల కారణం ఏంటి, అక్కడే ఆ ఆశ్రమాన్ని నెలకొల్పడానికి గల కారణం ఏంటి అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్ అండి. అవును. అంటే వాస్తవంగా మాకు కొంచెం బుద్ధి తెలిసినప్పుడు మాది పుట్టిందైతే మెదక్ జిల్లా పోతిరెడ్డిపేట. మెదక్ జిల్లా పోతిరెడ్డిపేటలో పుట్టినాం. అక్కడ కరువు పడడంతో కొంచెం భోజనాలకు కూడా ఇబ్బంది కాబట్టి ఆ తిందాలంటే తిండి లేక మా అమ్మ వాళ్ళు నందిపేట తీసుకొచ్చారు. మా అమ్మ వాళ్ళకి తెలిసిన పరిచయస్తులు ఉండే రామవాడోళ్ళు, వాళ్ళ ద్వారా మేము నందిపేట రావడం జరిగింది. అక్కడ మరి నాకు తెలియకంటే కొంచెం తెలిసినప్పుడు పోతిరెడ్డిపేట నుంచి వెళ్ళినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి తెలుస్తున్నది, కొంచెం పనులు చేసుకుంటున్నారు. అమ్మ వాళ్ళందరూ కూడా కైకిలి, కూలి, నాలి అంతా అందరూ రామోడి ఇంట్లో, డాక్టర్ గంగారెడ్డి ఇంట్లో ఇట్లా అందరూ పనులు చేసుకునేవాళ్ళు. మా అమ్మ కూడా మేము కిరాయి ఉన్న ఇంటి దగ్గర బ్రాహ్మణ ఇంట్లో పనిచేసేది. ఇంకా నేను కూడా అమ్మతో పాటు కూడా కొంచెం రోజు కూడా పొద్దున్న లేచిపోవడం చేయడం, అమ్మ చేసిన దానికి నేను కూడా కొంచెం హెల్ప్ చేయడం, అట్లా కొంచెం నాకు కూడా కొంచెం పని చేయడం అలవాటు అయిపోయింది. అది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏంటంటే విఠలేశ్వర ఆలయం ఉన్నది. ఇంకా రోజు కూడా మంచిగా మేగడము, మెత్తడము, మంచి పూలు తీసుకొచ్చి పెట్టడం, వాళ్ళకి పూజకు టైంకు విఠల పంతులకు అట్లా ఎందుకో మంచి భక్తి భావన కొంచెం కుదిరింది. తర్వాత ఏంటంటే వాళ్ళ ఇంటికి పోతే ఏదైనా మటన్ తినిపోవద్దు, తాగిపోవద్దు అని కొంచెం వాళ్ళు క్రమశిక్షణ అంటే పద్ధతి అనమాట. నేను రోజు పొద్దున లేవగానే ఇంకా ఇట్లా కన్ను తుడుచుకుంటూ ఇంట్లోకి పోయేవాడిని. అరే ముఖం కడుక్కునాలా, లేకుంటే స్నానం చేసి రావాలా, అట్లా కొన్ని విధాలలో మనకు చెప్పినాయి. రోజు పొద్దున్న లేవగానే ఇంకా ముఖం కడుక్కొని స్నానం చేసి హనుమాన్ల దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లో పని చేసుకునేవాడిని. వాస్తవం అట్లా కొంచెం పనులు అట్లా ఆధ్యాత్మిక దండం పెట్టుకుంటాను, ఏదో మొత్తానికి మా పని మేము చేసుకునే వాళ్ళు. దేవుడు అనే ఒక భావన కూడా లేదు. వాళ్ళు బ్రాహ్మణులు, మనం ఏదో అని ఆ ఫీలింగులే ఉండి పని చేసుకుంటాం. మహారాజ్ గారు మీరు ఏమైనా చదువుకున్నారు? నాకు అంటే చదువు అనేది రాదు అసలు. వాస్తవంగా నాకు చదివే మన ఆశ్రమ ట్రస్ట్ చేసినప్పుడే ఓన్లీ సంతకం పూర్తి చదువుకున్నా అంతే. అయితే ఆ విధంగా మనం నందిపేట చేరుకొని అట్లా బ్రాహ్మణ ఇళ్ళను, రెడ్డి ఇళ్ళను, మన రామోడి ఇంట్లో పని చేసుకుంటా మా అన్నయ్యలు మేము మొత్తం 4 అన్నలు. అట్లా మా కుటుంబం ఇంత మా నందిపేట నుంచి, పోతిరెడ్డిపేట నుంచి కూడా ఎడ్లు తెచ్చుకొని ఇక్కడ వ్యవసాయం కూడా చేసుకున్నాం. అన్నయ్యలు కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత వ్యవసాయం కూడా కౌలు పొలాలు నందిపేటలో తమ్మల గంగాధర్ది కానీ మన మాది వాళ్ళు బూగా తలవేద బూగా అని వాళ్ళు అంటారు, వాళ్ళది కానీ ఎవరు ఇంకొక 5-6 మొత్తానికి ఏదో కౌలు గంగారెడ్డి వాళ్ళది కౌలు, అట్లా కోక పండరి వాళ్ళది అట్లా కౌలు చేసుకుంటుంటాం. అట్లా కొంచెం నేను కూడా కొంచెం పెరిగిన మంచిగా అయినా అట్లా నేను కూడా రోజు కూడా ప్రతి వాళ్ళతో కైకిలు పోతుంటే ఇల్లు మలపదాలికి పోతుంటే తెనుగు బాలయ్య అని ఉండే, ఇంకా ఏం చేస్తారో మాకు పెంక అందిద్దు అని అంటే అట్లా ఇంట్లో పనికి కూడా పోతుంటే. ఇది ఏ వయసులో? నాకు ఒక 12 ఏళ్ళ నుంచే, నాకు చిన్నప్పటి నుంచే చాలా కష్టపడ్డాం. అంటే ఇంకా మాకంటే ఎక్కువ మా అమ్మ ఎక్కువ కష్టపడ్డది. అంటే ఈ 4 పిల్లలను పోషించడం చాలా కష్టం. అంటే ఒక్కొక్క రోజు మాకు అన్నం పెట్టి అమ్మ ఉత్తగా పండుకున్న రోజులు మాకు కళ్ళ నిండారా చూసినాం నందిపేట వచ్చిన తర్వాత కూడా. అంటే అలాంటి పరిస్థితులు మా అమ్మ ఎదుర్కొన్నది. ఇంకా అవి ఎవరికి రావద్దని దేవుని కోరుకుంటున్నాయి. ఎందుకోసం అంటే 4 పిల్లలను పోషించి మా అందరికీ భోజనం పెట్టి తను గంజి తాగి పండుకున్న రోజులు కూడా ఉన్నాయి అమ్మాయి. అట్లా మేము జీవించినాం. తర్వాత కౌలు పొలాలు చేయడం, మా 2 అన్నయ్యలకు పెళ్లి కావడం, అట్లా మంచి
పర్వాలేదు అందరూ దివ్యంగా భోజనము బట్ట నిండుగా తింటున్నాం. నందిపేట వచ్చిన తర్వాత చాలా సంతోషంగా తింటున్నాం. ఇంకా నేను పొలాలకు పోయి ఇట్లా వ్యవసాయం చేసుకునే టైంలో మన నందిపేట ఎస్సీ వాళ్ళది పొలం చేసి ఉంటాయి కౌలు. ఓకే. అందులో మేము మామిడి ఇవి ఏంది మన మిరప తోట పెట్టి ఉంటుంది. ఇంకా రోజు మిరపండ్లు ఏరకారని పోతుంటాయి. ఎండాకాలం కాబట్టి మిరపండ్లు ఏరక, చలికాలం మిరపండ్లు ఏరకస్తా అని తోటలకు పోయి ఇట్లా అంత చుట్టూరుగా పనిగడి ఉంటుంది, అంత ఏనుగులు గట్టినే ఉంటుండే కదా. పనిగడు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. పనిగడు అంటే తెలియదు కూడా, ఇప్పుడు తెలియదు తడక. అప్పుడు అందరు పనిగడి అనేవాళ్ళు, ఇప్పుడు తడక. తోటకు మొత్తం గేటు లాగా తడక. ఇంకా తీసి లోపలికి పోయేటప్పుడు అక్కడ పుట్ట ఉన్నది. పుట్ట దగ్గర కరెక్ట్ ఒక అరటిపండు, చంద్రవంక అరటిపండు ఉన్నది. చంద్రవంక అరటిపండు ఎవరైనా ఇంత పొద్దున ఎవరు ఎట్టిన పూజ చేసి అని, అంటే ఈ బ్రాహ్మణ ఇళ్ళల్లో ఉండడం వల్ల ప్రసాదం అన్న భావన నాకు పోయింది వాస్తవంగా. ఇంకా అరటిపండు తీసుకున్నా, తిన్నా. ఇంకా మళ్ళీ యథావిధికి లోపలికి తోటలోకి వెళ్ళిపోయినా, మంచిగా మిరపండ్లు తెంపుకున్నాగానే ఆయన మాది ఏంది మన పండు దిక్కు చూసే వరకు ఆ పాము ఆ రంధ్రములో చూస్తున్నది. ఏదైతే రంధ్రం ఉందో ఆ రంధ్రములో పాము చూస్తున్నారు. నేను పండు అయితే తిన్నా, మరి దాన్ని అయితే ఎంగిల్ చేయలే కదా ఈ పాము అనిగా మనిషికి ఎట్లుండే. అంటే మీరు ఏం ఆలోచించకుండా తినేసి? నేను ఫస్టే తిని తోటలకు పోయినా. తిన్న తర్వాత మీరు చూసారు? నేను తిని మళ్ళీ పండ్లు తెంపుకొని రాగా ఆ రంధ్రములకు నాగంబాంజు వస్తున్నాయి. అప్పుడు నా మనసు అంతా ఇదైపోయింది, చల్ల ఎమటలు పుట్టినాయి. ఇవాడు కొట్టలేదు, తిట్టలే. కానీ అంటే విషయం అనేది ఎట్లా తెలిసి ఎంత ఫీల్ అవుతాడో మనిషి అనేది, ధైర్యం అనేది చాలా గొప్పది మన అందరికి వాస్తవంగా. సరే నేను పండు తిన్నా, మనకేమైనా పాము పుట్టిందేమో, అంటే పండును తిన్నదేమో ఏముండో అని నేను మా అమ్మకి వచ్చి బాధతోని, బాబా నేను తిన్న తర్వాత పాము పోయింది రాంగంటే, నువ్వు ఎందుకు తిన్నావు, పుట్టమికెళ్ళి తీసుకొని తినద్దు చేయొద్దు అట్లా పద్ధతి కాదు కదా అని మా అమ్మ వాళ్ళు తిట్టిన చేసిన. ఇంకా అయినా నేను దాని గురించి మేము మర్చిపోయినాం. ఆల్రెడీ తోటలలో పనులు చేసుకుంటున్నాం. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి, అంటే నా బుద్ధి తెలిసిన నుంచి ఎవరన్నా కైకిలు పోతే కళ్ళుకు పైసలు ఇచ్చేవాళ్ళు. అవన్నీ జమ చేసుకొని మామూలుగా సినిమా చూసేవాళ్ళు. ఎక్కువ ఫైటింగ్ సినిమాలు అంటే చాలా ఇష్టం ఉంది. నందిపేటలో ఫస్ట్ టికెట్ నాదే ఉంటుండే నాకు తెలిసినప్పుడు. అంతా ఇట్లే ఇక అయింది. ఆ రోజు నేను పండు తిన్నాక 7-8 రోజులకు మళ్ళీ నేను సెకండ్ సినిమాకి పోయినా. నాకు ఆ డేట్లు కూడా తెలివాయి, వారాలు కూడా తెలివాయి. సినిమా వచ్చిందా పోయినామా అంతే. అయితే సినిమాకి పోయినా, వచ్చి రాత్రి 12 కొట్టా నైట్ టైం ఉంటారు కదా. సెకండ్ షో సినిమాకి పోయి వచ్చి 1:30-2 ప్రాంతం అయింది. వచ్చి పండుకున్నాగానే ఏడ వండుకున్నా విట్లేష్ గుళ్ళని వండుకున్నాను. గుళ్ళే మా ఇల్లు చిన్నగా ఉంటుండే, అందరూ నేను రోజు ఎక్కడనే వండుకుంటుండే. ఇక ఆ నిద్రలా తోటలకు పోయినా, నిద్రల స్వప్నము కలల మా పండు దొరికిన తోటలకు పోయినా. అయితే అక్కడ పాము వెంట పడుతున్నది నా వెంట. ఏదైతే పామునో ఆయన వెంట పడుతున్నది. అబ్బా పాము అని ఏదికి విఠలేశ్వర గుళ్ళకి వచ్చి అడ్డం పడ్డా. అప్పుడు పాము లోపలికి పోయింది, ఒక స్త్రీ అవతారం అయింది. అరే నువ్వు పోయిన శుక్రవారం అక్కడ అడ్డిపండు తిన్నావు కదా, ఈ శుక్రవారం నాడు కూడా నీకోసం ఉండే మీ తల్లికి 6 జన్మించిండ్రు, 2 విడిపోయినాయి, 4 అంటుకొని నీకోసం ఉన్నాయి అని అన్నది. నేను మొన్న శుక్రవారం తింటే మా వాళ్ళందరూ తిట్టిండ్రు, పుట్ట మీద తినద్దు అన్నారు. అందుకే నేనేం తినలే, నేను రాను అంటారులే. అవి నీకోసం ఉన్నాయి అని ఇట్లా చెప్తున్నాయి. దాని మళ్ళీ పామ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను వెంటనే పంతులు పిలిచి, విఠల పంతులు పక్కకే ఉండే ఆయన, తాత ఇక మరి ఏమిదో పాము కళలు వచ్చింది ఇటు రైట్, నువ్వు ఇప్పటిదాకా సినిమా పోయొచ్చు, ఏం చెప్తున్నారు పడుకో అనగానే ఇక అట్లనే నిద్రపోయాను. తెల్లారి మా అమ్మ పోయి చెప్పిన, అమ్మ ఒక ఆమె ఆర్డర్ వచ్చింది నాగుంబాము, మరి ఇట్లా సంగతి ఇట్లా 6 ఇట్లా అంటే, 6 అయితే కరెక్టే, కానీ ఇది ఏందిరా నువ్వు ఏం చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు అన్ని ఆలోచనలు ఏం పిచ్చి ఆలోచన చేస్తాను. మా అమ్మలు బెదిరించాను, నువ్వు ఆ తోటలో పోకు, వేరే తోటలో పో అని చెప్పాను. వేరే తోట అంటే మన గంగారెడ్డి తోట, డాక్టర్ గంగారెడ్డి తోట ఉండే, ఇంకా బైపాస్ అంటే ఇప్పుడు బైపాస్ అని, అప్పుడు తోట ఉంది. అయితే గంగారెడ్డి తోటలోకి పోయి పసుపు బారిచ్చాడు ఉండే. పసుపు అంతా వారిచ్చాను. సుమారుగా 10:30-11 అయింది టైం. నీళ్ళు ఎన్ని ఉన్నాయో చూద్దాం మరి లోపల. అప్పుడు బాయిలు కదా, నీళ్ళు అయిపోతాయని బావి దిక్కు పోయి చూసే వరకల్లా అక్కడ వెనుకటి నుంచి పూర్వం కూడా రెడ్డిల సమాధి ఉన్నది. ఆ సమాధి దగ్గర కరెక్ట్ 6 పండ్లు ఉన్నాయి. ఆ తోటలో పోకుండా ఈ తోటలో కరెక్ట్ 6 పండ్లు. ఆడనేమో పుట్ట దగ్గర ఇక్కడ సమాధి మీద.
ఇక నాకు ఒక్కసారి ఆ రాత్రి కన ధని నాకు చెవులు వినబడుతున్నది. ఓకే. తీసుకో నీకు ఇట్లా సో కళలో చెప్పినట్టే మీకు నా కనిపించింది. కళలో చెప్పినట్టే ఒక ధని వినబడుతున్నది. ఓకే. ఆహా. అయితే నేనేంటంటే మోటార్ బంద్ చేసి ఇంకా తువ్వాల పరిచి పండు రాత్రి ఆమెను చెప్పింది నా కోసం అని. అయినా పర్లేదు మా అమ్మలో చూపించి తింటా లేకుండా వద్దు అని తువ్వాల కట్టుకొని వెంటనే ఇక మా ఇంటికి తెచ్చింది. తెస్తే అన్నారే ఇవన్నీ సమాధం బొందల మీద తింటామా మనం? ఎవరైనా పూజ చేసి పెట్టిన వాళ్ళకు దేనికి నైవేద్యం పెట్టిరేమో పెట్టినో మనం తినద్దు, పుట్టాల మీద అట్లా తినద్దు, మనం ఇది చెయ్యాలి. ఇంకా సరే మరి మంచిదని నేను 2 ఇప్పుకొని తిన్నా. ఆడిపోయిన పండు ఇట్లా ఉన్నాయి, రెండు మంచి అరటి పండ్లలాగా ఉన్నాయి. 2 ఇప్పుకొని తినగానే మా వాళ్ళందరూ కూడా ఎట్లున్నారంటే మంచిగా ఉన్నాయమ్మా పండ్లు బాగున్నాయి మంచిగా అంటే మాకు కూడా మరి తలా ఇంత అనగానే అందరికీ తలా ఇంత తిన్నాం. తినంగానే పంతులకు పోయి అదే పంతులకు అడిగి చెప్పి రాత్రి స్వప్నంలో కనబడ్డది. మళ్ళీ ఇప్పుడు తోటలోకి పోతే పండ్లు కనబడ్డాయి, తీసుకొచ్చిండు మా వాడు తిన్నాడు. మరి ఏదైనా గ్రాచారం ఉందా, ఏదైనా దోషం ఉందా, బాగుంటుంది మరి ఏం చూడుండు మా పంతులు అంటే వాళ్ళు ఏమన్నాడు, దీనికి గ్రాచారం దోషం ఏం చెప్పరాదు, పర్వాలేదు ఈ బాబుకు పోయిన శుక్రవారం నాడు పండు తిన్నాడు, మళ్ళీ ఇయ్యాల కూడా శుక్రవారం నాడు పండు తిన్నాడు, మళ్ళీ శుక్రవారం నాడు ఆ పిల్లవాడితో అక్కడొక కొబ్బరికాయ ఇక్కడో కొబ్బరికాయ కొట్టిపియ్యు, దాని ఏదైనా ఉంటే దోషం పోతుందని పంతులు చెప్పి ఓకే. అనగానే మళ్ళీ శుక్రవారం నాడు మా అమ్మ 2 కొబ్బరికాయలు తెచ్చి ఫస్ట్ పుట్ట దగ్గరికి పోయి రాపోరని పంపించి ఫస్ట్ పుట్ట దగ్గరికి పోయి ఆ పనిగడ తీసి ఒక రాయి లెంకచ్చి అక్కడ పెట్టుడుకు అప్పుడే మంచి సత్పురుషుడు అంటే సామాన్యంగా మంచి అజానుభావుడు మంచిగా ఇక్కడ నేను కొట్టిన కొబ్బరికాయ కొడుతున్నా, ఇక్కడ ఏం దేవుడు ఉన్నాను కొడుతూ ఉన్నావు అన్నాడు. ఓకే. ఆ మనిషి అంటే ఏం దేవుడు నాకు తెలియదు. కనిపించారు ఎలా ఉన్నారు ఆయన చూడండి. అజానుభావుడు మంచి తెల్లడి గడ్డం, అన్ని నామాలు రుద్రాక్షమాలలు వేసుకున్నాడు. ఇక ఇక్కడ ఏం దేవుడు ఉన్నాను కొడుతున్నావు అంటే నాకు ఏం దేవుడు అని తెలియదు, కాకపోతే పంతులు మా అమ్మ కొట్టమన్నది కొడుతున్న పుట్టకు అని అంటే పర్వాలేదు మరి నాకు కొబ్బరికాయ ప్రసాదం ఇస్తా తాత అని ఆ చిన్నది ఏమో ఒక చిన్న ముక్క అయింది, ఒకటి పెద్దగా వలిగింది. ఈ మట్టిలో కొడితే మళ్ళీ రాయి మీద కొడితే మట్టి అంటుతుంది ఎందుకని పెద్ద ముక్క ఇచ్చేసాను నేను. నీకెట్లా నాకు పెద్దది ఇస్తుంది నీకెట్లా అంటే నేను ఇంకో తోట కొట్టుకుంటా అక్కడ కనబడుతున్నది గంగారెడ్డి తోట కొట్టుకుంటా అది సమాధం, ఆ సమాధి మీద నువ్వు కొబ్బరికాయ కొట్టకు, మరి నీ ఇంట్లో నేను కొట్టుకో, గ్లాస్ నిండా నీళ్ళు వెళ్తాయి, కొబ్బరికాయ కుడుకు వెళ్ళదు, ఇది కూడా నువ్వే తీసుకో అన్నాడు. అంత వెళ్ళిపోయింది. మీది ఎక్కడ ఏ ఊరు అని అన్న అంటే మా జోరపల్లి అంటే తోట ముందటి నుంచే జోరపల్లి దారి ఉన్నది, అందరూ పోతారు వస్తారు. ఇంకా అంతట్లా ఇంకా మేము అది తీసుకొని మా ఇంటికి వచ్చేసిన అమ్మ వాళ్ళకి చెప్పారు కదా నీకు ఎప్పుడొక సాధంటే కలాలంటే తీసుకోలే కానీ మా వాళ్ళు అందరు బెదిరించింది. సరే ఆయన ఎవరు కనబడ్డాయినా కదా అట్లనే కొట్టు ఇంట్లోనే కొట్టుకో, మన పంతులు చెప్పినట్టు ఆడనే కొడదాం, ఫస్ట్ అయితే ఇంట్లో కొట్టాను ఎవరికల్లా ఆ సత్పురుషుడు చెప్పినట్టుగానే ఇంట్లో కన్ను జీతిపోయింది, గ్లాసు 2 నీళ్ళు వెళ్ళినాయి. ఇంకా అంతే ఊకున్నాం. పంతులు పోయి చెప్పినాం అంటే అద్దన్నాడు కదా మరి ఆ సాధు ఎవరో ఏమో మనకేం తెలియదు, పర్వాలేదు ఉండండి ఊకుండా అన్నాడు. ఇక అంతకే మనం దాని గురించి పెద్ద డిస్కషన్ లేదు ఏం లేదు, మా ఇంటి వాళ్ళకు పంతులకు తెలుసు ఇక అంతే తప్ప వేరేలోకి వెళ్ళి ప్రచారం లేదు ఏం లేదు, అట్లా అనుకున్నాం. అట్లా ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఎక్కడంటే పోతడిపేట మా వ్యవసాయంకు విత్తనాలకు పైసలు ఇద్దామని సంత గ్రామానికి పోయినాం. మా అమ్మ పైసలు ఇచ్చింది, ఇచ్చేసి రాపోరానికి పంపించింది. అక్కడికి సుమారు పొద్దున్న వెళ్ళింది ఇక్కడ నుంచి అక్కడి వరకు 11:30-12 ప్రాంతం అవుతున్నది. అయితే మా ఇంటికి పోయి మా ఇల్లు కూడా తడక ఉండేది వాస్తవంగా. ఓకే. ఆ తడక తీసి మళ్ళీ మెయిన్ దర్వాజకు తాళం తీసి లోపలికి ఇట్లా లోపల దర్వాజ తీసి మా ఇంట్లో పూర్వం నుంచి కూడా పాము ఉంటుంది అంటే పుట్ట ఉన్నది, మా ఇంట్లో పుట్ట ఉంటుంది కాబట్టి మా ఇంటి దేవత ఎల్లమ్మ రేణుకమాత. మా అమ్మకి ఎప్పుడెప్పుడు కనబడుతుండే కానీ మాకు చెప్పకపోతుండే. అయినా మా అమ్మ అప్పుడప్పుడు వాళ్ళకన్నా చెప్పంగా కానీ వాళ్ళని మేము వింటుంటే అంటే మా ఇంట్లో పాము ఉంటుందని ముందు జాగ్రత్త తర్వాత దండం నూకిన అంటే అవును చెప్పలేము భయం అని అట్లా కరెక్ట్ నువ్వు కొడుకే మంచి ఇంత వెడల్పుతో మంచిగా చుట్ట చుట్టుకొని పడుకున్నది అట్లా. ఇక నా ఎండకి వచ్చాడు ఆ పాము చూసాడు, బ్యాగ్ అడ్డు పెట్టేసిన ఏమన్నా తోలుకొద్దామని బయటకు పోయినా. బయట పోయేకల్లా ఆ బయట దగ్గర మంచి ఒక కాషాయ వస్త్రాలు ఉన్నాయి, శంఖ ఉజ్వలం ఉన్నది. అరే నాయన నాకు భిక్షం పెట్టు అంటే నువ్వు ఏం భిక్షం పెడితే నేను నాయన ఇప్పుడే ఊరికెళ్ళి వచ్చినా నా ఇంట్లో పాము ఉన్న తాత నువ్వు పక్క జరు ఎవరైనా తోలుకొస్తా నేను ఎవరైనా తోలుకొస్తా అంటే లేదు పాము లేదు లేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అరే నేనేంటికి అబద్ధం ఆడుతా లోపలికి వచ్చేవాడికల్లా పాము లేదు ఏం లేదు. కానీ మనం మనసారా చూసినాం కళ్ళ చూసినాం మనం పోలేదు, అది ఏ కుండలాలు ఉన్నదో ఎక్కడ ఉన్నదో అని భయంతో నేను
లోపలికి పోలే. పాము లేదని లోపల తోలుకపోయాడు. ఇంకా బియ్యం ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయి కదా, వెయ్యి అంటున్నాడు. ఉన్నాయి బియ్యం ఉన్నాయి కానీ పాము ఏడున్నదని నేను అంటే చూసి ఆ మీది కుండ మీది ఒక కంచు తీసి అందులో నుంచి బియ్యం తీస్తానుకు మా ఇంట్లో ఎట్లా మంచి ఎనుగర్ర ఎత్తు ఎనుగర్రలు ఉంటాయి కదా ఇంట్లో, అంత ఎత్తు అయిపోయింది ఆ మనిషి ఆ జానుబాబు. తాత భిక్షం పట్టి అంటే నాకు ఎప్పుడో మన సూరు దిగి గైన్ దాటి పెట్టాలి ఆ భిక్షం, ఇంట్లో పెట్టద్దు మరి నడవంటిమి. స్వామి అటు ముందడికి వెళ్ళిపోయాడు, ఏదైతే దర్వాలకి వెళ్ళి వచ్చిండో అటు వెళ్ళిపోయి సూరు కింద నిలబడ్డాడు. నేను బియ్యం తీసుకొని పోయి ఆడ వేసేసిన. ఇక ఆయన బయటకు పోవాల్సింది వాస్తవంగా, ఆయన బయటకు పోతలేడు. నేను ఇటు వచ్చే వెనకాల ఆయన ఏడైతే నిలబడ్డాడు ఆడ మంచి అరటాకు ఉన్నది, పులోర అన్నం ఉన్నది, 2 అరటి పండ్లు, పూరీలు, పానకం ఉన్నది. అవురే తాత మరి ఇది ఏంది ఇప్పుడు మనం అని దన్న ఆయన దగ్గర కూరికిన. నువ్వు ఇద్దరం ఉన్నప్పుడు ఏం లేకుండా దయ్యంకు భిక్ష ఇప్పుడు ఇదేంది తాత అని ఆయన అక్కడికి వెళ్ళి గేటు కాడికి వెళ్ళి మళ్ళీ దోలుకొచ్చే వరకల్లా అట్లా కూకున్నాడు స్వామి. కూకుండి ఇక ఇది అమావాస్య. నెక్స్ట్ మళ్ళీ వచ్చే అమావాస్య శుక్ల అమావాస్య వస్తుంది, శనివారం వస్తున్నది. ఆ శుక్ల అమావాస్య శనివారం నాడు నువ్వు మనిషి మానవుడు కాని అడవిలకు నువ్వు రానాయన అన్నాడు. మళ్ళీ భయం అంటే మనిషి మానవుడు అయినా అడవిలో నువ్వు ఏందో ఎక్కడ నాకు తెలియదు, నేను అయినా ఈ ఊళ్ళు ఉండా, వేరే ఊళ్ళు ఉంటానా, వేరే ఊరు తెలుసు నువ్వు నందిపేటలో ఉంటావు. అవును నందిపేట అంటే ఎట్లా నీకెట్లా అని నాకు నందిపేట అంటే కొంచెం భావన జాలి కలిగింది. అవును నందిపేటలో ఉంటా కరెక్టే, అక్కడ కూడా మనిషి మానవుడు జరగని లేదు. నేను చిన్న ఉన్నప్పుడు అవంటే ఎడ్లు మా బళ్ళు మేపిన జాగలు ఇదంతా వాస్తవంగా. మనిషి మానవుడు తిరిగిన జాగ లేదు అక్కడ తాత అంటే, నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళాక నువ్వు నా దగ్గరికి వస్తావు అన్నాడు. ఓ సరే మరి నువ్వు రాంగొకటి రాయి పత్రం తీసుకొచ్చుకో, నీకు రాసిస్తాను అంటే. రాయి పత్రాలు ఎక్కడ ఉంటాయో నాకు తెలియదు కదా అంటే, నువ్వు రోజు బ్రాహ్మణులు ఇంట్లో ఉంటావు కదా, అతను అడుగు, అతను తెచ్చిస్తాడు అన్నాడు. ఒక ఈ 2 అయితే అనుకున్నాను. ఇక నుంచి మాంసాహారాలు తినద్దు అని. అంతకంటే మొదలు మేము అన్నీ రోజు తినేటల్లా. అవును. ఇంకా నుంచి ఈ అన్నం తింటున్నా కాబట్టి మాంసాహారాలు తినద్దు. నీకు ఎక్కడ పుట్ట దగ్గర కనబడ్డా నేనే, విఠలేశ గుళ్ళే దర్శనం ఇచ్చిన నేనే, మీకు సమాధి దగ్గర అట్టి పనులు పెట్టిన నేనే, కాబట్టి ఇవన్నీ విషయాలు నీకు శుక్ల అమావాస్య నాడు మంత్రోపదేశం చేస్తా అని చెప్పి అనగానే ఇక మళ్ళీ ఇది ఏంది అనుకుని ఇక మాకు మనుషులు అనుకొని ఇక అక్కడ తినాలి చెప్పారా మీ ఇంట్లో చెప్పారా? ఇప్పుడు అదే ఇక పోతడిపెట్టకెళ్ళి పని చేసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాక మా వాళ్ళు తొలగి ఏడు పోతావు అంతా పిసలెత్తున్నాకి ఏమైతే నువ్వు మా వాళ్ళందరికీ గల్లి తెలిసిపోయింది. ఎవరంట సాధు అనమాట అన్నం పెట్టినట్టు ఇక్కడ అన్ని బంద్ చేస్తున్నాడట అని అందరికీ తెలిసిపోయింది. ఇక శుక్ల అమావాస్య పంతులు పంచాంగం కరెక్ట్ శుక్ల స్వామి చెప్పినట్టే నాకు శుక్ల అమావాస్య వచ్చింది. నిజాంబాబు నేను రాయిపత్రం తెచ్చిస్తాను పంతులు. ఇంకా మా అమ్మ మరి ఏమన్నా తెమ్మన్నా అంటే పూజ సామాన్ చెప్పిండు స్వామి. పూజ సామాన్ అంటే పసుపు, కుంకుమ, అగరబత్తులు, కొబ్బరికాయ అవన్నీ కవర్లో పెట్టిండు. ఇటు ఎటు పోతే లావైతే ఈ తోటలోకి పోతాడు, లావైతే ఆ తోటలోకి పోతాడు అంటే మా వాళ్ళందరూ ఆలోచన. నేను నందిపేట విలేజ్లో ఊళ్ళు దాటిన తర్వాత ఒక 2-3 ఎకరాల భూమి దాటిందే గుర్తున్నాను నా దృష్టి. అక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇట్లా మంచిగా టీవీలో చూసినట్టుగా అంత నల్ల రేగడు భూమి, చెట్ల ఏళ్ళు, అన్ని సమాధులు, బొక్కలు, అట్లా విచిత్రమైన దృశ్యం కనబడుతున్నది. నేను కరెక్ట్గా పలుగుట్ట పోయి కూకున్నా. అప్పుడు మనకు గుర్తుకొచ్చాడు, నేను పలుగుట్టకు వచ్చి నీకు ఇంత దూరం అని ఇక్కడికి వచ్చిన అని అట్లా చూసే వరకు మా ఇంటి దగ్గరికి వచ్చిన సాది అక్కడ కనబడ్డాడు. మళ్ళీ వచ్చిన బాబట్టి అన్ని తెచ్చిన. అప్పుడు ఆ రాయి పత్రం తీసుకున్నాడు. ఈ బండ లేపురా అన్నాడు. అరే ఇంత పెద్ద బండ మాకులెత్తుంది నీకులెత్తుంది లేవదని నేను నిదానంగా దూరం జరగని అనామతన స్వామి బండ లోపల తీసుకపోయి నా వెనక లేపిండు. భయానంలాగా ఉన్నది. ఎవరు? ఆ స్వామి లేపేడు. లేపి లోపల తీసుకపోయిండు. అప్పుడు ఎక్కడ పచ్చదనము కానీ, ఎక్కడ చెట్లు కానీ, ఎక్కడ ఇవి ప్రపంచంలో కనబడే వస్తువు ఏమీ లేదాడ. ఎటు చూసినా తెల్లగా మొగులే, కింద మీద మొత్తం అంత మొగుల్లాగానే ఉన్నది ఇది. అప్పుడు చెప్పిండు, నాయన ఇది ఒక నవనాథులు తిరిగిన ఒక క్షేత్రం కాబట్టి, ఈ నవనాథులలో ఇక్కడ అందరూ సత్పురుషులు ఉన్న యొక్క స్థలం కాబట్టి నీకు ప్రజలకు నవనాథులకు మధ్యన నువ్వు ఉండాల. నీ ఆయుష్ 85 సంవత్సరాలు జీవిస్తావు. ఈ రాయిపత్రం రాసిస్తున్నా, నువ్వు పఠన చేసుకో అంటే. పఠన అంటే నాకు తెలియదు ఏం చేయాలంటే చదువుకో. నాకు చదువు రాదు కదంటే ఇది దేవుడికి సంబంధించింది కాబట్టి ఇవి ఈ అక్షరం ఇట్లా అని మంత్రోపదేశం చేసిన తర్వాత నువ్వు ప్రతిరోజు కూడా పంచాక్షర ఉపదేశం ఇస్తున్నావు. మళ్ళీ ఆ మంత్ర గురుపదేశం కూడా ఇచ్చేసి
ఇచ్చేసి ఇంకా అవి చేతిలో పెట్టేసి ప్రతి నిత్యం కూడా నామాలు బొట్టు ఎట్లా పెట్టుకున్నాలో ఏంటని ఉపదేశం చేసి ఇక్కడ 85 సంవత్సరాలు నువ్వు జీవించగలుగుతావు. ఇక్కడ చాలా పుణ్యక్షేత్రం అవుతుంది. మరి 11 శిఖరాలు నీ చేత ప్రతిష్ట చేయవలసి అయిపోయినాయి, చాలా అయిపోయినాయి. 11 శిఖరాలు పుణ్యక్షేత్రము అవుతుంది, 11 శిఖరాలు ప్రతిష్ట చేసేది ఉన్నది. 85 వరకు నీ ఆవుష ప్రమాణం ఉంటుంది, పుణ్యక్షేత్రం అవుతుంది. ఎక్కడెక్కడ ప్రపంచంలో కావాల్సిన ఎక్కడెక్కడోళ్ళు మహానుభావులు వచ్చి శాంతి పొందిపోతారు. చాలా పుణ్యక్షేత్రం అవుతుంది. ఇక ఎవ్వరు ఏమన్నా నువ్వేమన అవసరం లేదు, నీ నామాన్ని నువ్వు ఉచ్చరించుకుంటా ఊకో. ప్రతి క్షణములో నీ సంకల్పం నీకు ఇస్తా, నువ్వు పని చేస్తా అని చెప్పి అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అట్లా ఆ సమయంలో చెప్పాడు 5 రోజులు మౌనంగా ఉన్నాను. 5 రోజులు నేను వెంటిలేషన్ గుళ్ళే మౌనంగా ఉన్నా. 5 రోజులు ఏం తినకుండా పాల మీద ఉన్న తర్వాత మళ్ళీ ప్రతిరోజు అక్కడికి గుట్టగోవుడు నందిపేట వెంటిలేషన్ గుళ్ళని ఉంటుంటే అట్లా 41 రోజు దీక్ష ఉండాలని మళ్ళీ సంకల్పం ఇచ్చాను పరమాత్మ. 41 రోజు అనుష్ఠానం చేయాలంటే తాటిపత్రి వేసేసి మా గల్లులందరూ తాటిపత్రి వేసి ఒక గాలు ఉన్నదలికి గుడి చేసుకొని అట్లా అప్పుడు విపరీతమైన వానలు చేసుడు అట్లనే దాంట్లోనే 41 రోజు దీక్ష చేసిన అనుష్ఠానం. ఇక అక్కడ నుంచి చాలా ఇది ఇక మళ్ళీ గుడి గట్ట మన అది పందిరి అయిపోయిన దీక్ష అయిపోయిన తర్వాత లింగం కట్టుకున్నాలని సంకల్పం. చిన్న అంటే మా ప్రజలకు తెలియదు రాయి అనుకుంటారు, కాకుండా చిన్న సిమెంట్ లింగం సిమెంట్ నంది తయారు చేసుకుని అప్పుడు స్వామి కూడా చెప్పిండు, అరే ఈ క్షేత్రము నువ్వు కట్టిన లింగం మీద నువ్వు కట్టిన నంది మీద నూతనంగా మళ్ళీ రాతి విగ్రహాలు వస్తాయి, మళ్ళీ మామూలు మీరు గుడి కడతారు, గుడి మీద శిఖరం వస్తుంది. ఇవన్నీ అప్పుడే చెప్పిండు మాకు స్వామి. మళ్ళీ మీరు జెండాకు పెట్టిన కట్టెనే చెట్టు అవుతుంది అని చెప్పేసి. అంటే అర్థం కాలేదు మహారాజ్. జెండా ఇప్పుడు నేను ఏం చేసినంటే ఇది కాగానే సిమెంట్ లింగం చేసుకున్నాను. ఓకే, ఆడ ఏం లేదు రాయి అని అనుకుంటారు కదా, ఆకారం తెలియదు కాబట్టి ఆ స్వామి సంకల్పం ఏం చేసిండు, ఇక్కడ నంది అక్కడ లింగం కట్టేసుకొని రోజు పూజ చేసుకున్నాం. తర్వాత మనోళ్ళందరూ కలిసి చిన్న గుడి కట్టి ఇప్పుడున్న గుడి ఉన్నది కదా, గుడి కట్టి శిఖర ప్రతిష్ట చేసేసి అయిపోయింది. అయిపోయిన తర్వాత మన దీని ముందట గజస్తంభంకు కట్టె కావాలి కదా, అది నీలగిరి కట్టె కొట్టుకొచ్చి పెట్టినాం. అది స్వామి అప్పుడే చెప్పాడు, మీరు ఏదైతే జెండా కట్టె పెడితే చెట్టు అవుతుంది. ఇప్పుడు అది ఇప్పటికీ ఉన్నదండి అట్లా. మళ్ళీ సిమెంట్ లింగం మీద మళ్ళా రౌతు నంది పెట్టినాం. లింగం మీద లింగం పెట్టినాం, నంది మీద నంది పెట్టినాం. శిఖరం చిన్నగా అవుతుందని ఇవన్నీ క్షేత్రాలన్నీ పెద్దగా అయిపోయారు శిఖరం చిన్నగా అవుతుందని మళ్ళీ 3 శిఖరాలు కట్టి ఇంకో శిఖరం కూడా ప్రతిష్ట చేసినాం. ఇప్పుడు లోపల ఒక శిఖరం ఉంటుంది. ఇది ఆ 38 సంవత్సరాల కింద చెప్పిన పని ఒక 10-15 ఏళ్ళ కింద ఆ పని పూర్తి అయిపోయింది. భగవంతుడు అప్పటి పని మొన్న పూర్తి చేసుకున్నాడు. మహారాజ్ గారు, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే చుట్టుపక్కల జిల్లాలు, ఇప్పుడు ఇందూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా శ్రీ కేదారేశ్వర ఆశ్రమానికి చాలా మంది వస్తుంటారు. మీ దగ్గర ఉండి అక్కడ సేదతీరి స్వామివారి ధ్యానంలో ఉండి మిమ్మల్ని కలిసిన తర్వాతనే వెళ్తాం. సో కేదారేశ్వర ఆశ్రమానికి అసలు పల్లిగుట్టకు ఉన్న లింక్ ఏంటి అసలు? అంటే వాస్తవంగా మనం అందరం అనుకోవాల్సింది ఏంటంటే ఏడున్నదంటే అందరికీ తెలుసు, ఇప్పుడు పూర్వకాలం నుంచి పలుగుట్టనే అది. అవునండి, అంటే పూర్వం మన తాత ముత్తాతల నుంచి కూడా పలుగుట్టనే. ఈ ఏడున్నది పలుగుట్టనే అందరికీ అదొకటి అలవాటు అయిపోయింది. రెండోది అంటే కేదారేశ్వర ఆశ్రమం ఎందుకు వచ్చిందంటే అంటే పలుగుట్ట పెడితే బాగుండదేమో మేము కూడా అనుకోలే. ఐలపురంలో ఒక భక్తురాలు ఉండే, ఆమె ఒక 4-5 సార్లు కేదార్నాథ్ పోయించింది. అప్పుడు 40 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కిందనే. ఆమె ఎప్పుడు కంటిన్యూగా దర్శనంకి వస్తుండే. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి ఇది నిజంగా కేదార్నాథ్లో ఉన్నట్టే ఉన్నది అని ఆమెకు ఎవరో ఇట్లా అను అని దని ఇస్తే ఆమె నిజంగా అట్లా కేదార్నాథ్లో ఉన్నట్టే ఉన్నది, ఇది కేదార్నాథుడే అట్లా అంటున్నాయి. నువ్వు గీడ ఉండి పలుగుట్టకుండి కేదార్నాథ్ అంటున్నావు అని మేము అన్నాం. ఏమోరా నాకు ఎవరో నాన్న కొట్టు అట్లా చెప్తున్నారని చెప్పింది. ఇదేదో భగవంతుడి శబ్దమే ఉన్నదని అదే ఆమె పెట్టిన పేరే కేదారేశ్వర ఆశ్రమం పెట్టిన. అట్లా కేదార్నాథ్లో ఏ విధంగా ఉందో ఇక్కడ ఇంకా ఆ పర్వతం కూడా అట్లనే ఉన్నది. మహారాజ్ గారు, మీరు అంటే విన్నది చూసిన తర్వాత మనం నమ్మాలంటాం. అవును. సో మీరు వెళ్ళినారా కేదార్నాథ్కి వెళ్ళారా? వెళ్ళిన తర్వాత వెళ్ళినా మొన్న వెళ్ళొచ్చిన నేను. ఓకే, ఈ పేరు అప్పుడో పెట్టినాం మేము. అవును. సో ఆమె ఎవరైతే ఆ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆ రోజు కేదారేశ్వర ఆశ్రమం అంటే ఆ కేదార్నాథ్ లో ఎలాగైతే ఒక బండరాయి ఏదైతే ఉందో సేమ్ అదే తరహాలో ఇక్కడ కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. మీరు చూసారా అక్కడ? నేను చూడలే, నేను పోలే, తర్వాత పోయినా మళ్ళీ నేను. ఓకే, మళ్ళీ మొన్న పోయిన సంవత్సరం పోయినా, అంతకంటే మొదలు ఒక 10-12 ఏళ్ళ కింద పోయినా మళ్ళీ.
ఓకే. మనం పెట్టిందేమో అప్పుడే పెట్టినాం. ఆ, ఆ, ఇది మన గుడి కట్టకంటే మొదలే కేదారేశ్వర ఆశ్రమం అని పెట్టినాం. సో కేదారేశ్వర ఆశ్రమానికి ఉమ్. దాంతో పాటు కేదార్నాథ్కి కూడా ఇక్కడ ఇక్కడ ఏదో ఏదో లింక్ లింక్ ఉన్నట్టు ఉన్నదో అనిపిస్తుంది ఏదో మహారాజ్ మనకు గారు. తెలియదు. సో దీంట్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి వ్యూవర్స్, అంటే కేదార్నాథ్లో ఒకసారి మీరు పక్కన ఫ్రేమ్లో చూసుకోవచ్చు. అక్కడ ఎలాంటి ఆలయం ఉంది, ఆలయానికి పక్కనే ఒక పెద్ద బండరాయి అనేది ఉంటుంది. సో కేదారేశ్వర ఆశ్రమం పల్లిగుట్టలో కూడా సేమ్ అదే తరహాలో ఒక బండరాయి అనేది ఉంటుంది. సో అదొక మహిమ కలిగినటువంటి బండరాయిగా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఏదో ఒక లింక్ అనేది ఉంది, అంటే పల్లిగుట్టకు కేదారేశ్వర ఆశ్రమానికి దాంతోపాటు కేదార్నాథ్లో ఉన్నటువంటి ఆ కేదారేశ్వరుడికి లింక్ అనేది ఖచ్చితంగా ఉంది అనేది తెలుస్తుంది. సో దాంతోపాటు సో ఇదంతా కూడా ఆ అమ్మ వల్ల బయటకు వచ్చింది. ఆ పేరు పైనే ఇవాళ మీరు కంటిన్యూ అవుతా ఉన్నారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో దాంతోపాటు మీరు మహాకుంభమేళ వెళ్ళినప్పుడు కావచ్చు, దాంతోపాటు సౌత్ ఇండియా కూడా మీరు చాలా వెళ్తా ఉన్నారు. బయట చాలా వినిపిస్తుంది శ్రీ కేదారేశ్వర ఆశ్రమం నిజామాబాద్ తెలంగాణ అని చెప్పేసి. ఎట్లా అనిపిస్తుందండి? అంటే అందరి అభిప్రాయం ఏంటంటే, అంటే మాకు స్వామి చెప్పిండు కాబట్టి మేము మొదలే దీన్ని ఆనందపడుతున్నాం. స్వామి ఏమన్నాడు అప్పుడు దర్శనం అయినప్పుడు, ఇక్కడ లక్షలాది మంది వస్తారని చెప్పిండు. లక్షలాది మంది వస్తారు, ఎందరో ప్రశాంతత పొందిపోతారు. అంటే సామాన్యులు కాదు, మహా ఋషులు పీఠాధిపతులు అందరు వచ్చి దర్శించిపోతారని చెప్పిండు. అంటే మాకు అప్పుడు విన్నాం కాబట్టి ఇప్పుడు ఆనందపడుతున్నాం. అంటే మనకు తెలియని మహాత్ములు కూడా వస్తున్నారు కాబట్టి మేము ఆనందపడుతున్నాం. అంటే మాకు తెలియని వాళ్ళు కూడా వచ్చిందాక తెలియదు. ఒక్కోసారి స్వామీజీ ఇట్లా అడిగే వరకు మీకు ఏం సౌలతి కావాలంటే ఎట్లంటే, మీ పేరు చాలా విన్నాం మేము, మధ్యప్రదేశ్లో విన్నాము, రాజస్థాన్లో విన్నాము, ఇక్కడ దర్శనం చేసుకున్నాం, పోతే ఇప్పుడు రామేశ్వరం పోతున్నాం, ఇక్కడ ఆల్టీ వేద్దాం అనుకుంటున్నాం. అట్లా చాలామంది వస్తే అబ్బో మరి మంచిదని వాళ్ళకి కావాల్సిన సౌకర్యం భోజనం అవన్నీ. మహారాజ్ గారు నేను కూడా విన్నాను, ఒక 1 year బ్యాక్ దాదాపు ఒక 14 నెలల క్రితం చాలామంది హిందూ ధర్మ పరిరక్షకులు వివిధ రాష్ట్రాల నుంచి మహా మేధావులు కూడా కేదారేశ్వర ఆశ్రమానికి రావడం జరిగింది. అక్కడ దాదాపు కొన్ని వందలాది మంది రావడం జరిగిందని చెప్పి తెలుసా ఉంది. అంటే మీకు ఆ సత్పురుషుడు చెప్పడం, దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ ఇది మ్యాచ్ కావడం నిజంగా అది ఆనందపడుతున్నాం మేము. ఎందుకోసం అంటే మనం అస్తరోని ఊహించి చేయలే. అవును, అంటే ఆ స్వామి చెప్పింది కాబట్టి మనం వినుకుంటే ఇప్పుడు ఆనందపడుతున్నాం. ఏది కార్యక్రమం చేసినా ఇది సంకల్పం రాగానే చేద్దామని మా ట్రస్ట్ నెంబర్లకు చెప్పడం, ఓకే చేయడం అట్లా. అంటే మొన్న చిన్నది మనం ప్రయాగరాజులో పెట్టినాం. మాకు ప్రయాగరాజులో ఒక స్వామి అన్నాడు, అక్క తెలంగాణమే క్యా ప్రసాద్ బేదో అచ్చవతే అన్నాడు. అంటే ఏం పెడదామని మేము అందరం ట్రస్ట్ వాళ్ళు అనుకున్నాం. ఏం పెడితే మంచిగా ఉంటుంది, మన భోజనం ప్రసాదం ఇస్తే లడ్డూలు అంతా మనకంటే ఎక్కువ తయారు చేస్తారు వాళ్ళు. లడ్డూలు మంచి నెయ్యిలో తయారు చేస్తారు, మనమని వేయం. కానీ అక్కడ కావాల్సింది అయితే దోశ పెట్టాలా, అయితే ఇడ్లీ సాంబార్ పెట్టాలంటే మరి దోశ అంటే అన్ని వేల మందికి పెట్టలేము. ఇడ్లీ పెడదామని అందరం సంకల్పం. ఒక బయట ఇట్లా చెప్పగానే ఇక హైదరాబాద్ నుంచి మన మంచి మిషన్, మీరు చూసిన మిషన్ చాలా బ్రహ్మాండంగా. అంటే మేము చేసే కార్యక్రమంలో పైసలు ఉన్నదా లేదా సమస్య కాదు, పైసలు లేకుండా మాకు పని నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది? మహారాజ్ దగ్గర ఉంటే ఆగాడు, ఇచ్చేస్తాడు అని. మా చుట్టూ ఉన్న బట్టల దుకాణం కటికెళ్ళి పడితే, కిరాణా దుకాణం వెళ్ళి పడితే, ఏ వస్తువుల కటికెళ్ళన్నా సలక, సిమెంటు, కనకర, ఇలా బిల్డింగ్ కడదామంటే శనముల మెట్టెలు ఓసేంత శక్తి పరమాత్ముడు వాళ్ళకి ఇచ్చాడు. భక్తులందరికీ ఇచ్చాడు, వాళ్ళందరూ చేస్తాడు. నేను డబ్బులు ఏ రోజు కూడా ఒక 20 లక్షల రూపాయలు ఇది బ్యాలెన్స్ ఉంచుదామని ఇప్పటికి కూడా మా బ్యాంకులో ఎప్పుడు ఉండదు లేదు. అంటే ఆ భగవంతుడు కార్యక్రమం భగవంతుడే చేపిస్తాడన్న విశ్వాసం మాకు ఉన్నది, ఆయన చేపిస్తున్నాడు. దాంతోపాటు మహాశివరాత్రి పర్వదినాన మేము కూడా రావడం జరిగింది. అక్కడ కొన్ని అద్భుతాలు కూడా మేము చూసినాం. ఏదైతే మీరు మహాకుంభమేళ నుంచి వచ్చిన తర్వాత దాదాపు కొన్ని లక్షల రుద్రాక్షల్ని కూడా మీరు తెచ్చారు అని చెప్పేసి మేము విన్నాం. దాని తర్వాత ఏదైతే అక్కడ మీరు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ రుద్రాక్షలతోని అలంకరించి చేసిన తర్వాత దాంట్లో నుంచి ఒక నాగుపాము రావడం అనేది, అంటే అక్కడ ఎంతో అంటే గుట్ట ప్రాంతం ఉంది మహారాజ్ గారు, అక్కడ అన్ని వందల మంది ఉన్నారు. మరి అక్కడి నుంచి ఎందుకు వచ్చింది అనేది మేము కూడా యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను చాలా ఆశ్చర్యపోయినాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఆ పరమేశ్వరుణ్ణి మేము చూసినట్టు మేము కూడా ఫీల్ అయినాం. నిజమే. అంటే భగవంతుడు అంటే భగవంతుడు ఆజ్ఞ ఏంటంటే, సంకల్పం ఏంటంటే 5 లక్షల రుద్రాక్షలు. అంటే వాస్తవంగా 1,16,000 రుద్రాక్షలు మేము అనుకున్నాం. ఓకే. అంటే మా చుట్టూ ఉన్న భక్తులందరూ మహారాజులు
లక్ష రుద్రాక్షలు అంటే వంచేస్తాం. కానీ ఇక నీ చేతి ఎట్లుంటే లేదు అనుకుంటే వంచు. ఎక్కడ ఏ ఊరు పోయినా ఏ రాష్ట్రం పోయినా అందరికి వంచాయి. కాబట్టి 5 లక్షల రుద్రాక్షలకి ఏదన్నా ఖరీదైతే మేము ఇవ్వగలుగుతాం అని ఎస్టిమేట్ ఒక 2 భక్తులు కట్టేసుకున్నారు. అంటే రుద్రాక్షలు ఇంకా అట్లానప్పుడు మీరు అవకాశం ఇచ్చిన మాకేమున్నదని అట్లా చేసినాం. అంటే నిజంగా అది పాము మేము ఇట్లా శివలింగం తయారు చేసినాం, మేము ఇక్కడ పీటలు వేసినాం, ఇక్కడ ఒక అయ్యగారు ఉన్నాడు, ఇక్కడ నేనున్నా వాస్తవంగా అభిషేకం చేస్తున్నాం. దీన్ని తిరుగుకోలేదు అక్కడ లింగంకు అన్ని రుద్రాక్షలు కట్టినాం, వేద మంత్రాలు చదివేటోళ్ళు ఆడ ఉన్నారు, వాళ్ళ నుంచి కదులుతున్నారట. ఇక చూడంగానే జల్లు మనగానే అయ్యగారు వెళ్ళిపోయిండు. ఇక రాలే అయినా నేను వచ్చి చూసిన మంచిగా కనబడుతుండ. ఇక అందరు ఏం చేద్దాం, ఏం చేయకుండా మన పని మనం చేద్దాం, ఆయన పని ఆయన. అంటే భగవంతుడు నేను ఉన్నాను, మళ్ళీ ప్రూవ్ చేయడానికి నేను ఉన్నాను, ఏ రూపంలో పాము రూపంలో ఒక ప్రాణి రూపంలో ఆయనకి వచ్చిన. కాబట్టి మన అందరికి ఆశీర్వాదం మీదకి వచ్చిండు, మనం ఏం భయపడే అవసరం లేదని యథావిధిగా రుద్రం ఆపకుండా మనం. నిజంగా మహారాజ్ గారు కొన్ని చూస్తుంటే ఈ కలియుగంలో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ఒక్క జిల్లా నుంచి రాష్ట్రాల వరకు భ్రష్టు పట్టిపోయిందని చెప్పుకోవాలి. అంటే సనాతన ధర్మం అనేది ఇవాళ మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం. సో ప్రతి ఒక్క హిందువు మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలనే సిద్ధాంతంతో మీ ధర్మరక్షకులు కూడా చాలా చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఎవరైతే అసలు దేవుడే లేడు, అసలు వీళ్ళంతా కూడా చాలా వరకు అంటే జెన్యున్గా ఉన్నవాళ్ళు, అంటే పీఠాధిపతులు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది దొంగ బాబాల వల్ల కూడా చాలా నష్టపోతున్నాం, అంటే మన సనాతన ధర్మం. సో వాళ్ళకు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియో కూడా మనం ప్లే చేద్దాం. ఆ శివలింగం పక్కన నాగుపాము కనిపించడం అంటే ఎవరైతే నమ్మలేని వాళ్ళు, ఎవరైతే సెక్యులర్గా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే దేవుడే లేడు అని అనుకునే వాళ్ళకు ఇదొక చెప్పు దెబ్బ సమాధానం అని చెప్తారా? అంతేనా? అంతే అంతే కదా, వాళ్ళ అనుకోవాలి అసలు. సో వీడియో చూస్తే సరిపోతుంది, వాళ్ళు అంతే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మా వాస్తవంగా నువ్వు అన్నదానికి ధర్మం అంటే ఇది ధర్మం అనేది సనాతన నుంచి వచ్చిన ధర్మం. ఎందరెందరో రాజ్యాన్ని పరిపాలించి చేసినా మనకు ఇంకా ఇప్పటిదాకా ఈ ధనం ఉన్నది, ఈ బుద్ధి ఉన్నది, ఈ జ్ఞానం ఉన్నదంటే చాలా అదృష్టం. దీంట్లో అంటే కొంచెం పూర్వకాలంలో వేద పండితులు అనే వాళ్ళు కొంచెం దూరం పెట్టిండ్రు, అంటే సామాన్యులకు అందకుండా పెట్టడం వల్ల ఇప్పుడు మామూలు వాళ్ళని వాళ్ళ కులమనో మతమనో మనం అందరం అనుకుంటాం. పూర్వకాలంలో అరే మీరు ముట్టరాని వాళ్ళని అన్ని దూరం ఉంచిన వాళ్ళు ఇవాళ వాళ్ళే వేరే మార్గానికి పోతున్నారు. అవును, వేరే మార్గానికి పోతున్నారు. చాలామంది అంటూ ఉంటారు, మీరు ఇంత పీఠాధిపతులు వేరే ఇళ్ళలో తింటారా, ఇంత మీరు పూజ చేస్తారు వేరే ఇళ్ళకి వస్తారా అంటే నేను మేము ఒక కౌసు నీసు తప్ప ఎవరిళ్ళలో పోయినా మీరు భోజనం పెట్టి నేను వస్తాను. అవును, ఇది ధర్మం కోసం మేము వచ్చినాం, ధర్మం అని మన ధర్మాన్ని మనం రక్షించాలి అని మేము చెప్పడం జరుగుతుంది. సామాన్యులలో కూడా మేము పోతాం, ముస్లిం ఇళ్ళలో కూడా మనం పిలుస్తారు, భోజనంకి పిలుస్తారు, పోతా. అందరి ఇళ్ళకు నేను వీళ్ళు వాళ్ళు లేదు అంటే భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడు, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకొని చెప్తాం. ముస్లిం వాళ్ళకు కూడా పిలిచి మేము కాలం అట్లా మొక్కుకున్నామ్మా, మీకు బొట్టు ఎక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా, అక్కడ పెట్టించుకుంటారు మాతో. మీరు మంచి నమాజ్ చేసుకోండి, ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకోండి. నేను గురించి నేను కించపరచే అవసరం లేదు, నా గురించి నువ్వు కించపడ. నీలో భగవంతుడు ఉన్నాడు, నాలో భగవంతుడు ఉన్నాడు. ఇది రోజు ప్రతినిత్యంగా ఆనందంగా మనం ప్రార్థన చేయాలి, చేయాలని నేను అది చెప్తాను. మహారాజ్ గారు దీంట్లో ఒక టాపిక్ అంటే ఒక టాపిక్ మాట్లాడుతుండగానే ఇంకొక టాపిక్ వస్తుంది. సో ముస్లింలు అనే ఒక పేరు వచ్చింది కాబట్టి నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. సో చాలామంది ముస్లిమ్స్, చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ వల్ల దేశం అనేది ముక్కలయ్యే పరిస్థితిలో ఉంది అనే దానికి వల్ల నిదర్శనంగా పహల్గాం దుర్ఘటన కావచ్చు, కొన్ని ఇన్సిడెంట్ చూస్తున్నాం. సో దాంతోపాటు ఎవరైతే ముస్లిం సోదరులు అతి పవిత్రంగా భావించే మక్కా, సో మక్కాలో కూడా శివలింగం ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అది నిజమేనా మహారాజ్? అంటే వాస్తవంగా మనం ఏం పోలే కానీ పూర్వకాలం నుంచి కూడా అంటూ ఉంటారు. ఇక మన హిందూ ధర్మం గురించి మన వాళ్ళు పోయి చూస్తే కనుక తెలుస్తుంది. వాస్తవంగా మన వాళ్ళు ఎంట్రీ లేదు, మన వాళ్ళు మనం ఊగించుకుంటున్నా అదేందని ఇంకా మనకు తెలియదు విషయం వాస్తవంగా. మరి మన దేవాలయాలలో ప్రతి ఛానల్ పోతుంది, ప్రతి ఛానల్ చూపిస్తున్నారు. మరి అక్కడ ఎందుకు పోతలేదు, ఎందుకు పంపిస్తలేదు, అది అందరు విచారణ. ఖచ్చితంగా మహారాజ్ గారు దీంట్లో ఒకటి మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలోనే చాలా చారిత్రక కట్టడాలు ఉన్నాయి, దాంతోపాటు అతి పురాతన దేవాలయాలు, దాంతోపాటు కలియుగంలో
చాలా మంచి మంచి దేవాలయాల్లో మనం ఇవాళ చూసుకుంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కావచ్చు, వెంకటేశ్వర్లు. దాంతోపాటు చాలా మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు కోట్లాది మంది అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమల వెళ్తుంటారు. సో ఆ శబరిమల వెళ్ళే టైంలో కూడా చాలా మంది కొంతమంది ముస్లింలు కావచ్చు, లేకపోతే క్రిస్టియన్స్ చాలా మంది కూడా మన అయ్యప్ప స్వామిని ఆ సన్నిధానంలోకి అనుమతించాలా మమ్మల్ని అని చెప్పేసి చాలా ఫైట్స్ చేయడం జరిగింది. దానికి కూడా మధ్యలో సుప్రీంకోర్టు సరే మీరు వెళ్ళొచ్చు అని చెప్పి తీర్పు ఇవ్వడం నిజంగా బాధాకరం. ఎందుకంటే అంటే వాళ్ళకు ఒక రూల్, మనకు ఒక రూలా? సో మేము వచ్చినప్పుడు ఇప్పుడు మేము వచ్చినప్పుడు మీరు రండి, మీరు వచ్చినప్పుడు మేము కూడా వస్తాం కదా. సో ఆ మక్కాలో ఉన్నటువంటి శివలింగమా లేకపోతే అది ఏంటి అనేది మనకి ఇంకా ఇప్పటిదాకా కూడా బయటకు రాలే. అంటే అందరూ ఊగించుకుంటున్నారు వాస్తవంగా అక్కడ ఉన్నది కూడా శివలింగమే కావచ్చు అని అనుకుంటున్నాను, కానీ మనం పోయి వచ్చిన వాళ్ళం ఎవరని తెలియదు వాస్తవం. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు, దాంతోపాటు ముస్లిం సోదరులు ఎవరు కూడా ఈ ఏవైతే మన దేవుళ్ళు అంటే నార్మల్గా రాళ్లను చెట్లను పూజించే సంస్కృతి కాదు అని వాళ్ళే చెప్తా ఉంటారు. మరి వాళ్ళు అక్కడ ఉంది కూడా ఒక రాయే కదా. సరే శివలింగం అనేది పక్కన పెడితే అక్కడ ఉంది కూడా ఒక రాయే కదా అనే దాని గురించి మీరేం చెప్తారు? అంటే నేనేం లేదు, మన హిందూ ధర్మం పూర్వకాలము 4 వేదాలు ఇవన్నీ ఒక ధర్మం గురించి మనం విచారం చేసుకుంటూ పోతే మనకు ఒకప్పుడు అమ్మవారి దగ్గర పెట్టిన రాయే, అమ్మవారి దగ్గర మషమ్మనో పోషమ్మను పెడతాం రాయే, కానీ రాను ఆకారంతో మనం సృష్టించుకున్నాం. వాళ్ళు అంతే పెట్టుకున్నారు, అంతే ఆ రాయికే పూజ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది వాస్తవంగా. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఆకారం అనేది లేదు, వాళ్ళు ఎవరి దాంట్లో ముస్లిం దాంట్లో ఆకారం అనేది లేదు. ఏదో ఇట్లా మంచిగా దర్గా కట్టేస్తారు, దానికి దుప్పటి కప్పేస్తారు, దాని మీద పూలమాల వేస్తారు. మనది ఏం చేస్తున్నాం, మనకు ఒకప్పుడు గుడ్డిగా తోటలో పెట్టినా మనం ఒక రాయిని పెడతాం, రాయి పెట్టి పసుపు కుంకుమ వేసి పోషమ్మని దండం పెట్టుకుంటాం ఉదాహరణ. అంటే ఇప్పుడు కొంచెం ఇంకా జ్ఞానం తెలుస్తుంది కాబట్టి ఆకారంతో తన యొక్క ఆకారం అంతా చేపించుకొని పెట్టుకోగలుగుతున్నాం. రాముడు కానీ కృష్ణుడు కానీ పరమాత్ముడు కానీ ఏ రూపకంగా ఏ అవతారములున్నా ఆ అవతార విగ్రహాలు పెట్టుకొని మనం పూర్వకాలం నుంచి కూడా ఉన్నది, ఇప్పుడు కూడా ఇంకా మనం చేస్తున్నాం. సో మీరు ధర్మ పోరాటం చేస్తూ ఉన్నారు, ధర్మాన్ని రక్షించడానికి మీరు కదులుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్క హిందూకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ ఏవైతే దర్గాల పేర్ల పైన చాలా ఇవాళ మాకు సంతానం లేదనో లేకపోతే ఇంకేమో లేదో అని చెప్పేసి దర్గాల దగ్గరికి పోయి మొక్కడము, అది దేవుడి మహిమనా లేకపోతే ఏందో పక్కన పెడితే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కందులు చేయడం, ఇది మన సంస్కృత కాదా? కాదు, మనది కాదు, మనది అసలే కాదు. వాస్తవంగా మన వాళ్ళే పోయి అక్కడ నమస్కారం చేసుకుంటారు, కందులు చేస్తారు, పండగలు చేస్తారు. ఇతరులు వాళ్ళ మంది ఎక్కడైనా కనబడతారా అని మనం ఆలోచించాలి. మన హిందూ ధర్మంలో మన ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం, మన ప్రశ్న మనం వేసుకున్నాలా, మన దేవాలయ దగ్గరికి వాళ్ళు వస్తున్నారా లేదా, మన దేవాలయాన్ని పూజిస్తున్నారా లేదా. మనం ఒక స్నేహిత రూపకం ఉంటే అతను కందులు వేస్తే పోతున్నాం, వాళ్ళ ఇంటి ఏదైనా పండుగ చేస్తే పోతున్నాం, మన ఇంటి లోపలికి వాళ్ళు వస్తున్నారా లేదా చూసుకో. అది మన అంతరాత్మలో తెలుసుకున్నాల. అదే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మన క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు, మన హిందువులను అందరూ కూడా ఆకట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. మన హిందూ భోజనం అంటే ఆ దేవుడు భోజనం అంటే చెయ్యొద్దట. అవునంట, అదే వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ కలిసిన వాళ్ళు మళ్ళీ మా ఆశ్రమం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, చెప్తారు. అంటే ఇంత విశాలమైనట్టు చెప్పారు. మరి అది ఏ దేవుడి దగ్గర కూడా నీళ్ళు కూడా తాగద్దు, అన్నం కూడా తినద్దు, బొట్టు పెట్టుకోవద్దు. మనం ఎప్పుడు బొట్టు పెట్టుకుంటాం, ఎప్పుడు చూసేస్తాం, ఒక విధవల రాళ్ళను మనం చూసినట్టు ఒక మంచి ముత్తైదను విధవరాలు చూసిన కాలం వస్తున్నది. అంటే వాళ్ళ పోయి అంటే దీనికి తప్పు మనదే అని నేను అనుకుంటాను నా అంతరాత్మలో. దాంతోపాటు అక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుంటే ఎవరైతే ముస్లిం సోదరుల గురించి ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మాకు జరిగిన సంఘటనే అనుకోండి. మేము ఒక దర్గా దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఎవరైతే కొంతమంది ప్రముఖులు ఉంటారు, సో ఎవరైతే కొంతమంది రాజకీయ నాయకులే కావచ్చు, లేకపోతే సో అండ్ సో ఒక సమ్ పర్సన్ అనుకోండి, మేము వాళ్ళకి అడిగినాం, మీరు రాలేదండి, మేము వచ్చినాము, మేము అక్కడికి వచ్చి మేము కందూరికి వచ్చినాము, వచ్చి పార్టిసిపేట్ చేసినాము, మీరు పెట్టిన మేము తిన్నాము అండి అని చెప్పేసి మేమంటే అక్కడ ఆ ముస్లిం సోదరుడు మాకేం చెప్పారంటే, మీరు శ్మశాన వాటికలోకి వెళ్ళి లేకపోతే మీ ఏదైతే గ్రేవ్ యార్డ్ ఉంటుందో మీ శ్మశాన వాటికలో ఉన్నటువంటి బొందలు వాళ్ళ దగ్గర వాటి దగ్గరికి వెళ్ళి మీరు తింటారా? అక్కడ కోసుకొని అంటే ఏవైతే మేకలే కావచ్చు, కోలే కావచ్చు, అవి కోసుకొని మీరు అక్కడ అండుకొని మీరు అక్కడ తింటారా అని చెప్పేసి అంటే మేము ఒక్కసారిగా హవాక్ అయిపోయినాం. అయితే అంటే వాళ్ళ ధర్మంలో అంటే వాళ్ళు ఎవరైతే కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు,
దాంట్లో కొంతమంది కొందరు రకాలు. వెళ్ళాలి, కొంతమంది వెళ్ళొద్దు వెళ్ళొద్దు, అనేది ఉంది. అవును. సో మన దాంట్లో కూడా కొంతమంది దొంగ బాబాజీలు ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు వాళ్ళు ఉన్నారు. కూడా ఉన్నారు. సో అంటే ఇక్కడ ఎవరైతే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ సమాధుల ప్రకారం అంటే ఈ దర్గాలు ఏవైతే ఉన్నాయో దీని గురించి ఒకటే మాటలు ఏం చెప్తారండి, వెళ్ళాలా వద్దా? అంటే వాస్తవంగా ఇప్పుడు ఆయన చెప్పిన దానికి సమాధానం వాళ్ళు బొందబెట్టిన సమాధికే మన వాళ్ళు పోతున్నారు. Yeah. అంటే ఒక మహాత్ముడు ఒక ఇదైంది అనుకో, ఉదాహరణ వాళ్ళంతా కొద్దిగా తెలిసిన ఆయన ఉన్నాడు అనుకో, సమాధి చేసిండు, ఆ సమాధికి అందరు మొక్కుతున్నారు. దాంతోపాటు మన వాళ్ళు ఇప్పుడు పెద్దగుట్ట ఉన్నది ఉదాహరణ చెప్తున్నారు. పెద్దగుట్ట ఎవరు పూర్వం నుంచి ఉన్నదా? లేదు, ఒక యజమాని, ఒక వ్యక్తే అక్కడ అది చేసిండు. ఇక దానికి మన వాళ్ళందరూ కూడా ఎగపడి వాళ్ళ లాభాలా ఇలా ఇదా కానీ అందరు అడిగి పోయి చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇంకా ఎదురిచ్చి కూడా మరి ప్రతి దగ్గర అది కట్టుకుంటాం, మనం కట్టుకొని చేస్తాం. కానీ ధర్మం కాదు, ధర్మం కాదు. కాదు యా. అది సో ఫైనల్గా ఇంకొక క్వశ్చన్, ఇది అడగాలంటే కూడా కొంత మనసు చెల్లించకపోతుంది లేదు, నాకు. చెప్పండి, తెలిస్తే చెప్పడం లేకుండా. ఎందుకంటే నేను కేదారేశ్వర ఆశ్రమానికి లాట్ ఆఫ్ టైమ్స్ వచ్చినాను. మీరు అక్కడ మీ ఆశ్రమంలోనే సజీవ సమాధి కావడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్నారు అని, అది ఎప్పుడు మహారాజ్ గారు? అంటే ఎప్పుడు పిలిస్తే బాగుంది, అప్పుడు పోవడం నేను సిద్ధం. పోయిన తర్వాత తొక్కులాడు ఎందుకు? ఇప్పుడు ఉండాలని ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, నడవాలని ఒక సమస్య చేసుకుంటున్నాం. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఈ వ్యవస్థ, ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. కాబట్టి పోయిన తర్వాత అందరూ కొట్లాడుకుంటారు. ఇక్కడ నేను నా చిన్న సమస్య చెప్తే మీరు అడిగిన దానికి, ప్యారమూరు అని నిర్మల్ దగ్గర ఉంటుంది, ఊరు విని ఉండొచ్చు మీరు. ఆయన అవధూత మహారాజు, చాలా మంచి వ్యక్తి. అయితే ఆయన ఒక 10 రోజులు 20 రోజుల నెల ముందు కరోనా వచ్చింది స్వామికి. కరోనా వచ్చేసి అలా శిష్యులందరికీ చెప్పేశారు, ఆయన కరోనా వచ్చింది, ఎవరు రాకుండా అని చెప్పేసి, తనకు శరీరం ముగింపు సమయం ఆయనకు తెలుస్తున్నది. మాట్లాడేటప్పుడు ఎప్పుడో ఒకసారి ఒకరితో అన్నాడట, అరే నన్ను సరిపోయిన తర్వాత నన్ను నీళ్ళలో దానం చేయమని చెప్పిండట. ఒకరికి చెప్పేసాడు, అరే నేను సరిపోయిన తర్వాత మరి అక్కడ సమాజ్ చేయని ఒకరికి చెప్పాడు. ఇక మహారాజ్ మీరు ఎప్పుడు గిట్లేంటి చెప్తున్నారు, మీరు ఏంటి గిట్లా ఇబ్బంది పడుతున్నారు, మాకు ఇబ్బంది అవుతున్నారు మీరు ఇట్లా అంటే వాళ్ళు అందరూ ఏదో అనుకున్నారు, అట్లా నడిచిపోయింది. అయితే అనుకోకుండా స్వామివారు శరీరం వదిలేదు. అంటే స్వామి దగ్గర ఉన్న శిష్యులందరినీ ఎక్కడ పంపించి శ్రీశైలం పంపించాడు. అరే మీరు శ్రీశైలం గట్టట్లో ఒక శివాలయం ఉందట, గట్లలో పెద్ద గట్లలో, అక్కడ లింగస్థాపన చేసిరంట మీరు అని ఒక 2 రోజుల ముందే వీళ్ళందరినీ ఏర్పాటు చేసి పంపించేసాడు. పంపించిన తర్వాత ఇక్కడ మెయిన్ అక్కడ ఆశ్రమంలో ఒక 2 ఉండ్రి ఫ్యామిలీ. అయితే ఇక్కడ శరీరం వదిలేసాడు. శరీరం వదిలిన తర్వాత నాకు కవర్ చెప్పాను, మహారాజు ఇట్లా శరీరం వదిలిండు మహారాజు, మరి అందరు పోలీసులు వచ్చారు, అంటే కరోనా ఉన్నది తెలిసిపోయింది, మరి కరోనా ఉన్న శవం వెంటనే ఇచ్చేయాలి కదా, ఎవరు పెట్టి అదే అంటున్నారంటే, అయ్యో రామ మరి ఇదేం మన స్వామీజీ మనం ఎట్లా చేయాలని మనం ఆలోచించాలా అని వాళ్ళ పైరవిలో వాళ్ళు నిర్మల్ నుంచి డిఎస్పీ వాళ్ళ లెవెల్ కొంచెం ఆపండి, ఇబ్బంది అవుతుంది, లేకుంటే మహారాజు సమాజ్ చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పాక నాకు కవర్ చెప్పగా నేను అదే రాత్రి 9:30కే మన ఒక వెహికల్ పెట్టుకొని మాది వెహికల్ తీసుకొని ఒక 20-30 డబ్బాలు అంటే బస్సు మనం పెట్టుకుని నా దగ్గర ఎప్పుడు స్టాక్ పెడతాడు. నిన్నటికే లాస్ట్ అయిపోయింది, మొన్న 3 రోజులకే లాస్ట్ అయిపోయింది. ఈ డిచ్వెల్ దగ్గర ఒక మన స్వామి కూడా సమాధి అయ్యిండు, ఆయనకు పంపించిన. అంటే ఆ సమాధికి కావాల్సిన బస్సు అంతా నేను తీసుకొని పోయి అక్కడ అందరూ విలేజ్ వాళ్ళందరూ నిశ్శబ్దంగా కూక్కున్నాను నేను పోయారు కల్లా అని. అంటే మరి ఏం చేద్దామని అలా ముఖ్యమైన ఒక 2-3 అడిగితే, అంటే మహారాజ్ మీరే చెప్పు అంటే, నేను చెప్పుడు కాదు, నేను స్వామితో స్నేహితం మహారాజని మేము ఇద్దరు పరిచయం, కానీ ఇక్కడ కావాల్సింది ఏం మాట్లాడుకున్నారు మీకు తెలవాలి, మీరు చెప్పిందని నేను ఫాలో అవుతాను నేను అన్న. అంటే అక్కడ వాయుంలో పెడితే వాస్తు ప్రకారంగా బాగుంటుంది, దత్తాత్రేయ గుడి ఉంటుంది, అది వాయుంలో కరెక్ట్ ఉంటుంది, అది అక్కడ సమాధి చేద్దామని నేను అన్న. అనగా అందులో నుంచి వచ్చాను ఒక ఆయనను, ఇది ఏది జరిగినా వాళ్ళ గురుగారు ఉన్నాడు, ఆ గురుగారికి ఫోన్ చేసి తెలుసుకోండి అని అన్నాడు. అనగానే మేము ఆయన స్వామి శిష్యుడే గురుగారికి ఫోన్ చేసి, ఇట్లా శరీరం వదిలిండు ఏం చేద్దాం మారు అంటే, ఏం లేదు ఎక్కడేం ఆలోచించకండి, దత్తాత్రేయ గుడి కట్టిండు కదా, విగ్రహ ప్రతిష్ట కాలే, సాయిబాబా గుడి కట్టిండు, బాబా గుడికి కాలే, విగ్రహం పెట్టలే, కాబట్టి అక్కడనే ముగ్గు పోసి సమాధి చేసేది చెప్పేసి గురుగారు చెప్పాడు. ఆయన గుజరాత్లో ఉంటాడు. ఆయన అనగానే వెంటనే 11:30కు రాత్రి 11:30కు అక్కడ గుళ్ళే ముగ్గు పోసి మేము రెడీ, ఇక ముగ్గు పోసి వెళ్ళిపోయి వచ్చింది నందిపేట. ఇక వాళ్ళు తెల్లరకలు మొత్తం గ్రానైట్ బినైట్ తెచ్చుకొచ్చేసి రెడీ పెట్టారు. ఆదిలాబాద్ నుంచి పీఠాధిపతి వచ్చిండు. నేను తెల్లారి మళ్ళీ 7 గంటలకు పోయి స్వామిని
స్నానం చేపించి ఊళ్ళే ఆశ్రమాలు అంతా ఇట్లా చింపి సరే ముగింపు చేసి అక్కడనే సమాధి చేసేసాం. అంటే సమాధి ఎందుకు చేసుకున్నా అంటే పోయిన తర్వాత తికమక్క అవుతారు. ఇప్పుడు గురు చెప్పిండు కాబట్టి వీళ్ళు ఓకే ఉన్నారు. ఒక్కైనా అంటుండే ఈడ అంటుండే, ఒక్కైనా నీళ్ళలో వేద్దామంటే ఒక్కైనా అసలు వేద్దాం, ఇట్లా అందరు నానా రకాల ఆలోచన చేశారు. అదే ఇప్పుడు గురువు లేకపోతే నానా రకాల ఆలోచన చేసేవాళ్ళు వాస్తవంగా. అదే గురువు ఆజ్ఞించింది కాబట్టి అక్కడనే అవకాశం దొరికింది. అట్లా కాబట్టి ఇట్లా నాకు ఎందుకో ఇంతకుముందే నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే రేపు శరీరము పోతామని రానే వచ్చినాం. ఇప్పుడు ఎంతసేపు ఉంటాం దీంట్లో, ఈ ఇంట్లో గంటనో 2 గంటలు ఊకుంటాం. గంట కానీ మనం ఆశ్రమం పోతాం కదా. సేమ్ మన ప్రయాణం కూడా జీవితం అసంటేది. కాబట్టి మనం ఎందుకు చేసుకోవద్దు, ముందు చేసుకున్నాలని ఒక 60,000 పీసులు బస్స మండలు ప్యాక్ చేసి పెట్టేసినాం మేము. భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు శరీరం అక్కడ చేసేవాడు కదా, తీసేస్తారు, ముగింపు వేస్తారు, మళ్ళీ యథావిధి స్థానం ఉంటుంది అట్లా. కాబట్టి ఉండాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శుభం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే దీంట్లో ఎన్ని రకాలైనటువంటి మెసేజెస్ ఉన్నాయంటే ప్రతి